దేవమాత పూజిత మాసము. ఈరోజు ధ్యానాంశం 10వ రోజు. గాబ్రియేలు దూత మరియమ్మకు మంగళవార్త చెప్పినప్పుడు. అంశము 1. మరియమాత కనబరచిన వినయము. అంశము 2. కన్య మరియమ్మ దేవుని తల్లయగుటకు సమ్మతించుట. అంశము 3. మరియమాత గాబ్రియేలు దూతతో సంభాషించిన తీరు, నడవడి. 1. మరియమాత కనబరచిన వినయము. గాబ్రియేలు దూత పలికిన శుభ వర్తమానమును మరియమాత బహు వినయముతో ఆలకించినది. కన్యకైన తన గర్భమున పుత్రుడగు దేవుడు జన్మించుననేడి దైవ రహస్యమును మరియమ్మ గట్టిగా విశ్వసించి నమ్మినది. సైతాను దైవచిత్తము ఏదైతే అదే ఈ దాసురాలి చిత్తమగునుగాక అని తలంచి దూతను జూచి, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు అగునుగాక అని పలికి దేవుని వర్తమానమును తెచ్చిన దూతకును తన వినయమును చూపించెను. దూత తెచ్చిన శుభవర్తమానము ప్రకారము తాను దేవునికి తల్లి కాబోవుచున్నానని పూర్ణ మనస్సుతో విశ్వసించినది. దేవునికి తల్లియగుతున్న ఆమెను తరతరములు భాగ్యశాలినియు స్త్రీలలో ఆశీర్వదించబడినదనియు పిలుతురని తెలిసియు మరియమాత గర్వింపలేదు. వినయముతో తన్ను తాను తగ్గించుకుని దేవునికి తానుక దాసిగా నొప్పగించినది. ఇదిగో ఏలినవారి దాసిరాలను అని చెప్పినది. మరియమాత చూపించిన ఈ వినయము మానవులందరికీ అనుసరణీయము. గర్వమనునది అన్ని పాపములకు తల్లి వంటిది. ఆది తల్లిదండ్రులను పాపమున పడవేసినది గర్వమే. నరకములోనున్న పిశాచులలో ఎక్కువ భాగము గర్వముచే చెడినవారే ఉందురు. తాము చేసిన గొప్ప పనులను దలంచి ఎవరునూ గర్వింపరాదని మరియమాత ద్వారా మనము నేర్చుకునదగును. వినయము గలవారిని దేవుడు బహుగా ప్రేమించును. తనవలె వినయముతో దేవుని చిత్తమును తెలుసుకుని ఆయన చిత్తమును అనుసరించిన వారికి మరియమాత ఎల్లవేళలా ప్రియముతో సహాయపడును. 2. కన్య మరియమ్మ దేవుని తల్లియగుటకు సమ్మతించుట. గాబ్రియేలు దూత దైవ సందేశమును తెల్పినప్పుడు మరియమ్మగారు దూతను చూచి, మీ మాట చొప్పున నా కగునుగాక అని దైవ చిత్తమునకు తన పూర్ణ మనస్సుతో సమ్మతించినది. ఆమె సమ్మతిని తెల్పిన క్షణమే పరిశుద్ధాత్మ దేవుడామెనావరించెను. ఆమె గర్భమున పుత్రుడగు సర్వేశ్వరుడు రూపుదిద్దుకున ప్రారంభించెను. లోకరక్షకుడు జన్మించు సమయమునకే మరియమాత నిత్యము ప్రార్థించుచుండెను. ఆ ఘడియ వచ్చినప్పుడు మరియమాత పొందిన ఆత్మ సంతోషము నెవ్వరునూ వర్ణింపలేరు. పుత్రుడగు సర్వేశ్వరుని జన్మము చేత ప్రియమైన దేవునికి మహిమయు, మానవాళికి పిశాచి దాస్యము నుండి విముక్తియు, దేవుడు పితాపిత్తులకు చేసిన వాగ్దానము నెరవేరుటయు జరుగునని మరియమ్మగారు తెలుసుకునినదే సంతోషించి సర్వేశ్వరుని నిండు మనస్సుతో బహుగా స్తుతించి కృతజ్ఞతా వందనములు చెల్లించెను. తన గర్భస్థ శిశువగు క్రీస్తును ప్రతి ఘడియలోనూ ఆరాధించుచు ఆయనకు వినయముతో లోబడి తనను తాను తగ్గించుకుని ప్రేమపూర్వకముగా ఆయనకు తనను అర్పించుకొనెను. కన్య మరియమ్మగారితో మనమును ఏకీభవించి పుత్రుడగు దేవుని కన్యమరియ ద్వారా మనకు ప్రసాదించినందుకు దేవునికి భక్తితో స్తుతిస్తోత్రములు తెలుపుదము. 3. మరియమాత గాబ్రియేలు దూతతో సంభాషించిన తీరు, నడవడి. మరియమ్మగారు పుట్టినది మొదలు సకల సద్గుణ సంపదలచే అలరారు చుండినది. క్రీస్తు ప్రభువు తన గర్భమున జన్మించిన తరువాత తాను దేవ ప్రేమలో పరిపూర్ణత జెంద ప్రయాసపడెను. మరియమాత దేవుని తల్లియను పేరును తన పుణ్య జీవితము ద్వారాను పరిశుద్ధమగు ప్రవర్తన ద్వారాను సార్థకము చేసుకొన్నది. పాపరహితురాలే ఎల్లప్పుడూ తన మనోవాక్కర్మల ద్వారా దేవునికి ప్రీతిపాత్రురాలే జీవించినది. పుష్పములలో లిల్లీ పుష్పమువలె మరియమాత పాపులగు మానవుల మధ్య పోవనియే విలసిల్లారు. మరియమాత ఆదర్శ జీవితము మనకు అనుసరణీయము. దేవుని ప్రేమకు పాత్రులమగుటకు చక్కని మార్గము. అద్భుతము. మిక్కిలి నెనరుగల తల్లి అనునది దేవమాతకు అత్యంత ప్రీతిపాత్రమైన జపము. ప్రతిదినము మనమీ జపమును చెప్పుకును అలవాటు చేసుకునవలయును. ప్రపంచమంతటను క్రీస్తువులు ఈ జపమును బహుప్రీతితోనూ భక్తితోనూ చెప్పుకుందురు. క్రీస్తు శకం 1153వ సంవత్సరమున పునీత బెర్నార్డ్ అను పుణ్యాత్ముడు ఈ జపమును వ్రాసినట్లు చరిత్ర తెలుపుచున్నది. బెర్నార్డు మరియమాతపై మహాభక్తి గౌరవములు గలవాడు. ఆమెకు మిక్కిలి ప్రియైనవాడు.
బెర్నార్డ్ తన చిన్న ప్రాయమందే యాహలోక సౌఖ్యములను విడచి పేదవారికిని చెరసాలలో నుండువారికిని సేవచేయుటకు దృఢముగా నిశ్చయించుకొనెను. ముఖ్యముగా మరణశిక్ష పొందినవారిపై జాలిపడివారి ఆత్మరక్షణకే మిక్కిలిగా కృషి చేయుచుండెను. పారిస్ నగరమందు ఉరిశిక్షకు పోవువారిని సందర్శించి దేవుని గూర్చి వారికి బోధించి, వారి చివరి ఘడియలోనైనా తమ పాపములకు పశ్చాత్తాపపడి దేవునితో నైక్యమగునట్లు వారికి చెప్పి ఒప్పించుచుండెను. ఆఖరున మిక్కిలి నెనరుగల తల్లి యను మధురమైన జపమును వారిచేత చెప్పించుచుండెడివాడు. ఆ జపమును అనేక దేశములకు పంపెను. ఈ మధురమైన జప ప్రభావముచేత అనేకులు తిరిసభలో చేరిది. ఒకనాడు బెర్నార్డ్ ఒక ఖైదీని దర్శింపబోయెను. ఆ ఖైదీకి మరణదండన విధింపబడినది. ఇక 2-3 రోజులలో అతడు మరణించవలెను. అప్పుడు బెర్నార్డ్ ఆ ఖైదీకి దేవుని గూర్చియు పాపము పశ్చాత్తాపములు గూర్చి బోధించి వాని పాపపరిహారమునకే ప్రార్థించి వానిని కూడా నిండు దుమ్హఖముతో ప్రార్థించమనెను. కాని ఎన్ని ప్రార్థనలు చెప్పించినా పలుకలేదు, ఉలకలేదు. ఆఖరున బెర్నార్డ్ మరియమ్మగారిపై నమ్మకముంచి మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణుగోరి అను ప్రార్థనను ప్రారంభించును. వెంటనే ఆ ఖైదీ తల్లి యని కన్నీరుగార్చుచు ఆ మరియమాత జపమును పశ్చాత్తాప హృదయుడై ప్రార్థించును. ప్రార్థన ముగిసిన వెంటనే అతడు ఒక గురువును పిలిపించుకుని తన పాపములకే పశ్చాత్తాపపడి మంచి పాప సంకీర్తనము చేసెను. దేవునితో సమాధానపడి ఉరితీయబడి మంచి మరణము పొందెను. మిక్కిలి నెనరుగల తల్లి అను ఈ మధురమైన జపము ప్రపంచమంతట మిక్కిలి ఫలవంతమైన ప్రార్థనగా వ్యాపించియున్నది. కన్య మరియమ్మగారికి అతి ప్రియమైన ఈ ప్రార్థనను భక్తితో చెప్పి అనేకులు తమ వేదనలందు దేవమాత సహాయమును పొందుచున్నారు. అనేకమంది పాపులు ఆమె శరణుగోరి తమ జీవితములను చక్కదిద్దుకుని దేవునికి ప్రియులే సమాధానముతో మంచి మరణము పొంది రక్షింపబడిరి. క్రైస్తవ సహోదరులారా, మనమును ఈ అతిమధురమైన ప్రార్థన ప్రతిదినమును చెప్పుకొందము. మనకు కలుగు శోధనలనన్నిటిని జయించుటకు కావలసిన ఆత్మ శరీర బలమును దేవుడు తన తల్లి ద్వారా తప్పక మనకు ప్రసాదించెదరు. మనము మంచి జీవితము జీవించి మంచి మరణము పొందినట్టు ఆ దేవమాతను మిక్కిలి నెనర్గల తల్లి యని వేడుకొందము. ప్రార్థన. దేవమాత, మిక్కిలి నెనర్గల తల్లి, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారా, పరిశుద్ధ కన్యక, సకల సృష్టి వస్తువులలోనూ శ్రేష్ఠురాలా, మానవజాతి ఎంతయు మిమ్ము నిత్యము స్తుతించుగాక. మిమ్ము స్తుతించి మహిమపరచు భాగ్యమును నాకు దయచేయండి. ఇతరులు మిమ్ము తెలుసుకుని ప్రేమించి మీ మహిమను ఘనపరచునట్లు నేను ప్రయాసపడెదను. మానవులందరూ మీ ఆదర్శమును జూచి మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు ప్రభువును సేవించుటకు నేను ప్రయాసపడ నాశించుచున్నాను. నన్ను అట్టి కార్యమున వినియోగించుకునమని వేడుకొనుచున్నాను. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి కన్యకలరాణి. దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చుతిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చుతిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చుతిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము.
ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.